రేవంత్ రెడ్డి ప్రభుత్వము లోక్సభ ఎన్నికలకు ముందే 6 గ్యారంటీల్లో 2 ప్రధానమైన గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లున్నది. దానికి సంబంధించిన మీడియా కథనాలు విస్తృతంగా వచ్చినాయి. ఇవాళ మీడియాలో మహిళలకు 2,800 రూపాయల నగదు రాయితీ పైన గ్యాస్ సిలిండరు దీన్ని వెనువెంటనే అమలు చేయాలని వీలైతే కనుక ఈ వారం 10 రోజుల లోపలనే ఈ నెల చివరి నాటికల్లా 2,800 రూపాయల మహిళా అకౌంట్లో వేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే ఆయన దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రధానమైన 4 అంశాలపైన దృష్టి కేంద్రీకరించడం. 1 పబ్లిక్ సర్వీస్ కమిషను, 2 ప్రజాపాలన కింద స్వీకరించిన దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తుల స్క్రూటినీ తర్వాత డిజిటలైజేషన్ ఎంతవరకు వచ్చింది, అందులో లోక్సభ ఎన్నికలకు ముందుగానే వీటిలో సాధ్యమైనంత వరకు ప్రజలపైన తక్షణ ప్రభావం పడే నిరుద్యోగులు, మహిళలు ఈ ఇద్దరే టార్గెట్. ఈ నిరుద్యోగుల విషయంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలి, పరీక్షలు నిర్వహించాలి, ఒక హామీని అమలు చేసినట్టు చూపించాలి. రెండవది 2,800 రూపాయలు నగదు మహిళల అకౌంట్లో నెలకు పడాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినది. మూడవది ఈ రాయితీ పైన గ్యాస్ సిలిండరు. వీటిలలో 92 లక్షల మంది దరఖాస్తులు 2,800 రూపాయలకు పెట్టినారు. ఈ 90 లక్షల వరకు ఉచిత సిలిండరు రాయితీ సిలిండర్ పైన కనెక్షన్ కోసం పెట్టుకున్నారు. ఆ తర్వాత 81-82 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో 90% వరకు డిజిటలైజేషన్ వరకు పూర్తి అయింది. అంటే దరఖాస్తులు మొత్తం కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇక నుంచి ఎవరెవరు దేనికి అర్హులు అనే విషయంలో ఆ లెక్క ఒకటి తీయాల్సి ఉన్నది. ఈ అర్హుల జాబితా తీసిన తర్వాత ఇందులో ఆ కుటుంబంలో పెన్షన్ వస్తున్నవారు, ఆ మహిళకు వృత్తి ఏమిటి, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగ ఏం పని చేస్తున్నారు, వయసు ఎంత ఇత్యాది విషయాలను మొత్తం పరిగణలోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వారి బ్యాంక్ అకౌంట్కు కేవైసీ ఉందా లేదా ఈ విషయాలను ఎట్లాగో దాని ప్రాసెస్లో వస్తాయి. ఈ ఎన్నికలకు ముందుగానే వేయడం వలన ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల కోడ్ వస్తే కనుక ఈ 6 గ్యారంటీల అమలు సాధ్యం కాదు, ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఈ లోపుగానే అంటే ఫిబ్రవరి 2వ వారం లోపుగానే 6 గ్యారంటీల అమలు జరగాలి. అది మొత్తం కాదు, ప్రారంభం. అమలు అంటే చాలామందికి అనిపిస్తున్న చర్చ జరుగుతున్నది, మొత్తం ఏకమొత్తంగా ఒకేసారికి అన్నీ ఇస్తారు, ఈ మొత్తం జరిగిపోతాయి కాదు. ఇందిరమ్మ ఇళ్ళు అయినా సరే లేదా ఈ 2,800 రూపాయల నగదు ఎట్లాగో ఆ నెలకు అందరికీ వేయవలసిందే. రాయితీ పైన సిలిండరు ప్రారంభమైతే మొత్తం అయినట్లే. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఎట్లాగో ప్రారంభమైంది, అది నడుస్తూనే ఉన్నది. వీటిలలో ప్రారంభించడము అమలు చేయడం అంతే. అమలు చేసి వినియోగదారులకు లేదా లబ్ధిదారులకు ఇస్తారు. జాగున్న వారికి జాగ ఉన్న వారికి 5 లక్షల్లో కొంత బడ్జెట్ రిలీజ్ చేయడము, ఏమి లేని వారికి ఇల్లు శంకుస్థాపన చేయడం, ఇది 6 గ్యారంటీల అమలు కిందికి వస్తుంది. ఇట్లనే లోక్సభ ఎన్నికలకు ముందు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఒక రిజల్ట్ను అదే వేగంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అందుకే రేవంత్ రెడ్డి ఇతర దేశ దావోస్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే వారు దీనిపైనే దృష్టి పెట్టడము, అధికారులతో ఈ విషయంపైన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెప్పించుకొని వీలైనంత వేగంగా అంటే బహుశా ఈ నెల చివరి నాటికల్లా ఈ వారం 10 రోజుల లోపలనే 2,800 రూపాయలు అమలు జరిగి తీరాలి. అంటే వారు అధికారులు చేసిన సమాచారం మొత్తం వచ్చిన దరఖాస్తులు అవి స్క్రూటినీ అయినాయి. ఆ తర్వాత ఎవరికి ఎట్లా వేయవచ్చు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ నగరం జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఒక సమాచారం ప్రభుత్వం దగ్గరికి ఇప్పటికే వచ్చింది. ఆర్థిక శాఖ ఇప్పటికో అంచనా కూడా వచ్చింది. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎంత అవుతున్నాయి, రైతు భరోసాకి ఎంత అవుతున్నాయి, ఇప్పుడున్న పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ప్రత్యేక ప్రతిభావంతుల పెన్షన్లు 4,000, 6,000 ఈ పెరుగుతున్న అమౌంట్ మొత్తం కలుపుకుంటే ఎంత బర్డెన్ పడబోతున్నది. ఇప్పటికే ఉచిత బస్సు మీద, ఉచిత విద్యుత్ మీద, రాయితీ సిలిండర్ పైన వీటిపైన ఒక అవగాహన రేఖ మాత్రంగా ప్రభుత్వానికి వచ్చింది. ఇక 2,500 రూపాయలంటే ఈ మొత్తం 2,500 రూపాయల్లో మన రాష్ట్రంలో 1,30,40 లక్షల కుటుంబాలను అనుకుందాం. ఈ కుటుంబాలలో ఇప్పటికీ పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు, వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం నుంచి ఏదో రకంగా సాయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఏ సాయం పొందకుండా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అర్హులయ్యే అవకాశం ఉన్నది. దీనిపైన స్పష్టంగా విధి విధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయవలసి ఉన్నది. బహుశా ఈ ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఈ 2,800 రూపాయలకు ఎవరు అర్హులు అనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. లేదు అంటే కనుక మొత్తంగానే మహిళలందరికీ ఇస్తామన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు మినాయిస్తే కనుక దాదాపు మహిళలందరికీ వచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు,
హైదరాబాద్ నగరంలో మురికివాడల్లో ఉన్న మహిళలు దీనికి అర్హులుగా కనబడుతున్నారు. ఎందువల్ల అంటే హైదరాబాద్ నగరంలో సుమారుగా 2000 వరకు మురికివాడలు ఉన్నట్లు ఒక అంచనా. ఈ 2000లో కనీసం వాళ్ళు 15 నుంచి 20 లక్షల మంది జీవిస్తున్నట్లు. అంటే అన్ని కనీసం ఒక 5 నుంచి 10 లక్షల కుటుంబాలకైనా సరే హైదరాబాద్ నగరంలో 2,800 రూపాయలు రావచ్చని ఒక రమారమి ఒక అంచనా, ఉజ్జాయింపు లెక్క ఇది. ఇట్లా గ్రామీణ ప్రాంతం, అర్బన్ ప్రాంతంలో ఈ రెండు తీసుకున్నప్పుడు ప్రభుత్వం పైన పడబోతున్న భారాలలో అత్యధిక భారము ఈ 2,500 రూపాయలే ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే 65 లక్షల మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు తెలంగాణలో ఓటర్లు ఉన్నారు. ఇక అన్నప్పుడు వీరు పెన్షన్ కిందకు వస్తారు. అది వృద్ధాప్య పెన్షనా, లేకపోతే కనుక ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక వారికి ఆ పెన్షన్ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లాగో రాదు. ఇక ఉన్నవారు ఎంతమంది, వీరు కాకుండా ఉన్నవారు మహిళల్లో 1 కోటి వరకు ఉన్నారు. ఈ కోటిలలో రకరకాల వారిని మనం పక్కకు తీసేస్తే కనుక మిగిలిన వారు ఎందరో అంతమందికి బహుశా ఫిబ్రవరి మొదటి వారంలో లేదా జనవరి చివరి వారంలో 2,500 రూపాయల నగదు బదిలీ, తర్వాత రాయితీ పైన సిలిండర్ల పథకం అమలు జరిగే అవకాశం ఉంది.